హరే కృష్ణ. ఈ 2 అక్టోబర్ రోజు దసరా వస్తుంది. మరి దసరా అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఈ పండగ? ఈ రోజు శ్రీరామచంద్రుడు 10 తలలున్న రావణాసునిపై జయం సాధించినారు. దసరా అంటే 10 రకముల పాపాలపై జయం. రావణానికి ఉన్న 10 తలలు అంటే మనలో ఉన్న 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా మనసు. సో మనలో ఉన్న ఈ రావణాసుని మనం ఎలా చంపగలం? సింపుల్, రాంబాణంతో. రాంబాణం ఏంటి? హరినామ జపం. సో ఎప్పుడైతే మనం ఈ హరినామ జపం చేస్తామో మన మనసుని, మన 10 ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దీంతో ఈ కలియుగంలో మన మనసులో ఉన్న రావణుణ్ణి మనం సంహరించగలుగుతాం. సో ఈ దసరా రోజే దుర్గమ్మ తల్లి నరకాసురుని చంపేసింది. అంటే దసరా రోజు అటు రాముడు రావణాసురుని, ఇంకా దుర్గమ్మ తల్లి ఈ నరకాసురుని చంపేసింది. అటు చెడుపై విజయం అని మనకు తెలుస్తుంది. అందుకే దీన్ని విజయదశమి అని కూడా మనం పిలుస్తాము. సో ఎవరైతే ఈ రోజు ఏదైనా మంచి పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్లకు విజయం దొరుకుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ 9 రోజులు మనం నవరాత్రి జరుపుకున్నాం. అంటే ఆ తల్లికి మనం ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో శ్రద్ధతో పూజలు అవన్నీ కూడా చేసినాము. ఉపవాసాలు అంటే మనం ఎలాంటి తామసిక ఆహారం ముట్టుకోలేదు, నాన్ వెజ్ కానీ ముట్టుకోలేదు. మరి దసరా రోజు మీరు ఏం చేస్తున్నారు? విజయదశమి రోజు మనం ఈ రోజు నాన్ వెజ్ ఎన్నో రకాల రెసిపీస్ తీసుకొచ్చుకొని వండుకొని మీరు పండుగ చేసుకుంటున్నారు. మరి ఇది కరెక్టా? దుర్గమ్మ అంటే ఆ జగదాంబ అంటే ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులకు తల్లి. మీరు ఎప్పుడైతే ఈ రోజు తనకి మొక్కుబడిగా ఏదైనా కోడో మేకను కోసి బలి పేరుతో మీరు తింటా ఉంటే తను మెచ్చుతుందా? లేదు. ఖచ్చితంగా మీ 9 రోజుల పూజలు, మీ అన్ని వ్రతాలు కూడా నిష్ఫలితం అయిపోతాయి. మీకు ఎలాంటి ఫలితం రాకపోవడం కాకుండా ఇంకా పాపం పెరుగుతుంది. సో నేను చెప్పినట్టు దసరా రోజు మంచి పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ సంహారం ఆపండి, ఈ నాన్ వెజ్ తినడం ఆపండి. దీనితో మీరు ఎలాంటి వ్రతాలు ఉండకపోయినా దుర్గమ్మ తల్లి చాలా సంతోషపడుతుంది. ఈ మంచి పని అట్లీస్ట్ ఈ దసరాతో స్టార్ట్ చేయండి. అప్పుడు ఆ దుర్గమ్మ తల్లి మీ అన్ని కోరికలు అన్ని కూడా తీరుస్తుంది. సో దసరా ఇస్ నాట్ ద అవుట్ సైడ్ సెలబ్రేషన్, ఇట్స్ ద ఇన్నర్ ప్యూరిఫికేషన్. సో చాంట్ హరే కృష్ణ అండ్ బర్న్ ద రావణ విదిన్. సో మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. హరే కృష్ణ.